వెల్కమ్ టు డాక్టర్స్ టైప్. ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి స్పాండిలోసిస్ను ఎలా తగ్గించుకోవాలి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్. ముందుగా చెప్పండి, అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో మన బాడీ లోపల మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అంటే మన బోన్స్ అనేది కరెక్ట్గా ఒక ఫార్మేషన్లో జాయింట్స్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ ఒక జాయింట్ అనేది కరెక్ట్గా ఉంటే మాత్రమే మన బాడీలో నార్మల్ మూవ్మెంట్స్ అనేది కరెక్ట్గా జరుగుతున్నాయి. సో మనం స్పాండిలోసిస్ గురించి మాట్లాడుకోవాలి అంటే మనం ఎగ్జాక్ట్గా మన యానటామికల్ స్ట్రక్చర్ ఏందో అది ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. మన హ్యూమన్ బాడీ లోపల ఈ మెడ నుంచి నడుము వరకు అంటే కరెక్ట్గా బ్రెయిన్ కింది వరకు, నెక్ నుంచి లో బ్యాక్ వరకు ఈ కరెక్ట్గా ఒక పొజిషన్ అనేది ఉంటుంది. 33 వర్టిబ్రేస్ ద్వారా ఫామ్ అనేది అవుతుంది. సో ఈ కరెక్ట్గా పొజిషన్ అనేది 33 వర్టిబ్రే మధ్యన ఒక కార్టిలేజ్ అంటే కుషన్ లైక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇవన్నీ బోన్స్ కూడా దానిపైన నార్మల్గా సాఫ్ట్ టిష్యూస్ అండ్ లాస్ట్లో మసిల్స్ అండ్ స్కిన్ ద్వారా కరెక్ట్గా ప్యాక్ అయ్యి ఉంటుంది. ఈ వర్టిబ్రే లోపల మన స్పైనల్ కార్డ్ అనేది జనరల్గా నర్వస్ సిస్టమ్తోని అంటే ఒక్కొక్క వర్టిబ్రే మధ్యానికి వెళ్ళి కొన్ని నర్వ్స్ అనేది పాస్ అనేది అవుతున్నాయి. ఈ నర్వ్స్ అనేది కరెక్ట్గా మన బ్రెయిన్ లోపల ఉన్న నర్వ్స్ అనేది ఈ స్పైనల్ కార్డ్ అంటే మన మెడ నుంచి కింది భాగం బ్యాక్ వరకు ఇవన్నీ కూడా వర్టిబ్రే లోపలికి పాస్ అనేది అవుతూ ఉంటున్నాయి. సో ఎప్పుడైనా కూడా ఈ వర్టిబ్రల్ కాలం మధ్యన ఎక్కడైనా కూడా రెండు బోన్స్ మధ్యన ఉన్న కార్టిలేజ్ కానీ సాఫ్ట్ టిష్యూస్ ఏదైతే ఉంటుందో అది అరగడం జరిగినప్పుడు ఈ ప్రాబ్లంకి మనం స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది అంటుంటాం. సో సామాన్యంగా మనకు ఎప్పుడైతే అరగడం అనేది స్టార్ట్ అవుతుంది, అది బోన్స్లో అయినా సరే, కార్టిలేజెస్లో అయినా సరే, సాఫ్ట్ టిష్యూస్లో అయినా సరే, ఈ ప్రాబ్లంకి మనం అది నెక్ లోపల వస్తే మనం దానికి సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అంటున్నాము. అండ్ అది బ్యాక్ అంటే నడుము లోపల వచ్చినప్పుడు మనం దానికి లంబర్ స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. సో సాధారణంగా మీకు ఎప్పుడైనా కూడా మెడ పెయిన్ అంటే నెక్ పెయిన్ అనేది వస్తుందంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, మేబీ అది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఉండొచ్చు. అంటే కొంతమందికి ఓన్లీ అప్పుడప్పుడు మాత్రమే పెయిన్ అనేది వస్తున్నది, అది కూడా మీకు ఎక్స్రే తీపించుకున్నప్పుడు మైల్డ్గా స్టార్టింగ్ స్టేజ్ అనేది ఉంటుంది సర్వైకల్ స్పాండిలోసిస్. అదే లంబర్ స్పాండిలోసిస్ అంటే మన నడుము భాగం లోపల ఎప్పుడైతే కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది, లేకపోతే వర్క్ ఎక్కువ చేసినప్పుడు ఈ పెయిన్స్ అనేది వస్తున్నాయో దానికి మనం లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. స్పాండిలోసిస్లో ఎక్కువగా మనం చూసేది అరగడం. సో ఈరోజు ఏజ్ లేకుండా ఇంతకాలం ముందు ఒక 40 years తర్వాత మాత్రమే కాల్షియం మరియు విటమిన్ D3 డెఫిషియన్సీ వల్ల ఇది జరిగే ప్రాబ్లం. ఓకే, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ కర్నూలు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో చెప్పండి. నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్లో పెయిన్ ఉంది. ఓకే, తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయి సార్? ఓకే, మీ ఏజ్ ఎంత? డయాబెటీస్, బీపీ ఏమైనా ఉందా మీకు? 34 ఓకే, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఓకే అండి, ఈ ప్రాబ్లం స్టార్ట్ ఎంతకాలం అవుతుంది? 1 year, 2 months, 6 months అలాంటి ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లం? ఒక 2 months అయ్యాను. 2 months అయింది. ట్రీట్మెంట్ ఏమైనా స్టార్ట్ చేశారా మీరు? ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 34 years. ఒక 2 to 3 months నుంచి లెఫ్ట్ హ్యాండ్ అనేది పెయిన్గా ఉంటుంది, కొంచెం మెడ నొప్పి కూడా ఉండే ఛాన్సెస్ అనేది ఉన్నాయి, కొంచెం తిమ్మిర్లు కూడా వస్తున్నాయి. సో జనరల్గా ఎప్పుడైతే సర్వైకల్ స్పాండిలోసిస్ లోపల మీకు డీజనరేషన్ జరుగుతుందో డెఫినెట్గా అది నర్వ్స్ అనేది హ్యాండ్ వరకు అంటే నెక్ నుంచి హ్యాండ్ వరకు పాస్ అనేది అవుతూ ఉంటున్నాయి. ప్రజెంట్గా మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉందా లేదా అది కరెక్ట్గా తెలుసుకోవాలంటే మీరు ఒక్కసారి ఎక్స్రే నెక్ అండ్ ఎక్స్రే షోల్డర్
షోల్డర్ అనేది మీరు తీపించుకోండి. ఎక్కడైతే మీకు రైట్ కానీ లెఫ్ట్ కానీ ఏ భాగంలో పెయిన్ ఉందో ఆ సైడ్ షోల్డర్ అనేది మీరు డెఫినెట్గా ఎక్స్రే అనేది తీసుకోవాలి. ఇవి రెండు నెక్ ఎక్స్రే మరి షోల్డర్ ఎక్స్రే అనేది తీసుకున్నప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది మీకు బోన్స్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నది, డీజనరేషన్ అంటే అరగడం అనేది జరుగుతుందా లేదా. బికాస్ 30 years తర్వాత జనరల్గా కాల్షియం మరి విటమిన్ D3 అండ్ కొంచెం ప్రోటీన్ బాడీలో తక్కువ అవ్వడం వల్ల ఈ డీజనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్గా మీరు ఒకసారి ఎక్స్రే అనేది తీసుకోండి. దీంతో పాటు మీరు ప్రెజెంట్గా సపోజ్ మీరు ఎక్కువగా ఫోన్ అనేది యూస్ చేస్తున్నారంటే తిమ్మిర్లు తొందరగా వస్తూ ఉంటాయి కాబట్టి ఫోన్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేది ఇప్పుడు తక్కువగా అనేది యూస్ చేయండి. అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటుంది, అది మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ నార్మల్గా మీ డయట్లో మీరు అవుట్ సైడ్ ఫుడ్ ఏమైనా తీసుకుంటున్నారు, ఎక్కువగా పులుపు తీసుకుంటున్నారంటే తగ్గించుకొని అండ్ కొంచెం కాల్షియం మీరు విటమిన్ D3 అండ్ కాల్షియం కోసానికి డైలీ కొంచెం మిల్క్ అంటే పాలు అనేది తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఇవన్నీ చేసుకుంటూ మీరు ఎక్స్రేలో ఎలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయి దాని బేసిస్ మీద మీకు డాక్టర్ అనేది కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తుంటారు. ఓకే అండి, సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి మాట్లాడుకుంటే అంటే ఒక బోన్ అరుగుదలకు గురైనప్పుడు ఇన్ కేస్ అంటే కొంచెం నెగ్లెక్ట్ చేసినా ఇంకో బోన్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారు. సో జనరల్గా మనం సర్వైకల్ స్పాండిలోసిస్లో స్పెషల్గా ఈ సర్వైకల్ రీజన్ లోపల మనకు 7 vertebrae అనేది ఉంటుంది. సో ఈ 7 vertebraeలో ఎక్కువగా మనం ప్రాబ్లం చూసేది C3 నుంచి C7 అంటే 3rd నుంచి 7th vertebrae ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఎక్కువగా ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాము. ఎక్కువ కేసెస్లో C5, C6, C7 ఇవి 5th, 6th ఇంకా 7th సర్వైకల్ vertebrae అనేది అఫెక్ట్ అవుతున్నాయి. అండ్ దాంట్లోపల ఏదైతే నర్వ్స్ పాస్ అవుతుందో దానివల్ల చేతుల్లో తిమ్మిర్లు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో జనరల్గా మనము ఎప్పుడైతే ఒక C3 కానీ C4లో డీజనరేషన్ అవుతుందంటే డెఫినెట్గా దాని కింద ఉన్న వర్టిబ్రా అనేది అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా వరకు ఉంటుంది. బికాస్ ఎప్పుడైతే మీకు ఒక వర్టిబ్రా ఏదైతే పైన ఉందో అది దాంట్లో డీజనరేషన్ మీకు కనపడుతుందో దానివల్ల మీ కింద ఉన్న వర్టిబ్రేస్ కూడా డెఫినెట్గా అఫెక్ట్ అనేది అవుతుంది. బికాస్ కింద ఉన్న వర్టిబ్రేస్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు దానిపైన వెయిట్ అనేది ఎక్కువగా వస్తున్నది. సో డెఫినెట్గా మీకు ఒక్కసారి డీజనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత 6 months కానీ 1 year కానీ 2 years కానీ మీ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది, మీరు ఏం వర్క్ చేస్తున్నారు, మీరు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, మీ కాల్షియం విటమిన్ D3 బాడీలో నార్మల్ ఉందా లేదా, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే డెఫినెట్గా మీకు లేటర్ స్టేజెస్లో కొంచెం ఎక్కువ టైం తర్వాత కింద ఉన్న వర్టిబ్రే అనేది డెఫినెట్గా అఫెక్ట్ అనేది అవుతుంది. కాకపోతే సర్వైకల్ స్పాండిలోసిస్ లోపల జనరల్గా మీకు స్టార్టింగ్ స్టేజెస్లో మీరు ఎప్పుడైతే డాక్టర్ దగ్గర అప్రోచ్ అవుతారో మీకు కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది సర్వైకల్ స్పాండిలోసిస్ ఎక్కువగా అనేది ఉంటున్నాయి. ఓకే అండి, సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి చెప్తే ఆల్రెడీ విన్నాను. మరి కాంప్లికేషన్స్ అనేవి అందరిలో ఒకేలాగా ఉంటాయా, ఏమైనా డిఫరెన్స్ ఉంటాయా, డయట్ ఎలా ఉండాలి, దీనికి ఏమైనా పర్టికులర్గా డయట్ ఉంటుంది? సో జనరల్గా సర్వైకల్ స్పాండిలోసిస్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా మీకు నెక్ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉన్నది అంటే డెఫినెట్గా మీకు అడ్వాన్స్ స్టేజెస్ అనేది ఉంది. జనరల్గా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఎక్కువగా మీకు మెడ నొప్పి, అది కూడా మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఓన్లీ కొంచెం వర్క్ చేసినప్పుడు మాత్రమే మెడ నొప్పి అనేది ఉంటుంది. అదే గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3లో కంటిన్యూస్ పెయిన్స్ అనేది ఉంటుంది. గ్రేడ్ 3లో ఎక్కువగా మూవ్మెంట్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. మనం చూసే దాంట్లో కాంప్లికేషన్స్లో సర్వైకల్ స్పాండిలోసిస్ లో 3rd స్టేజ్ అంటే అడ్వాన్స్ స్టేజెస్లో ఈవెన్ మూవ్మెంట్ నెక్ మూవ్మెంట్ అనేది కంప్లీట్గా స్టాప్ అయిపోతూ ఉంటుంది. అంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ మూవ్మెంట్, నార్మల్గా మెడ తిప్పడం అనేది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది స్టిఫ్ అనేది అయిపోతూ ఉన్నది. ఎప్పుడైతే మంచి వాళ్ళ మెడ అనేది మూవ్ చేస్తారో మొత్తం బాడీ కూడా మూవ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక కాంప్లికేషన్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ కాంప్లికేషన్ రావడానికి ఎంత టైం పడుతుంది, ఎవరికైతే మైల్డ్ అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఎప్పుడైతే సర్వైకల్ స్పాండిలోసిస్లో కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా డాక్టర్స్ దగ్గర మళ్ళీ కన్సల్ట్ అవ్వకుండా ఉంటున్నారో వాళ్ళకి ఈ కాంప్లికేషన్స్ అనేది వస్తుంటాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే, చెప్పండి. చెప్పండి సార్, మీ ఏజ్, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ డిస్క్ ప్రొలాప్స్. హలో సార్ చెప్పండి సార్. ఓకే, ఓకే సార్, సర్జరీ ఏమైనా చేయించుకోమని చెప్పారా?
సర్జరీ ఓకే సార్, రైట్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్, మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ అడిగింది మదర్కి 70+ ఏజ్ అనేది ఉన్నది, కొంచెం పడిపోయినప్పుడు స్పాండిలోసిస్ అనేది డెవలప్ అయింది, సర్జరీ అనేది అడ్వైస్ చేశారు. ప్రెజెంట్గా దీనికి పరిష్కారం ఏంటిది సార్? డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి ఒకసారి మీరు రిపోర్ట్స్తోని కన్సల్ట్ అవ్వండి. ఈ ప్రాబ్లం లోపల ఏజ్ వల్ల కొంచెం ఎక్కువ ట్రీట్మెంట్ అనేది అవసరం వస్తుంది. మీరు ప్రెజెంట్గా ఉన్న ట్రీట్మెంట్ ఏదైతే వాడుతున్నారో ఆ ట్రీట్మెంట్తో పాటు మీరు హోమియోపతి వాడండి, మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. మీరు ఏజ్ ఎక్కువగా ఉన్నది కాబట్టి కంపల్సరీ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా ఈ కండిషన్లో అవసరం వస్తుంది. నెమ్మదిగా ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేయండి మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ దగ్గర. అండ్ మెడిసిన్స్ అనేది కంటిన్యూగా వాడితే మాత్రమే నార్మల్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ కండిషన్లో కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది. ఓకే టీ, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. అరుణ హైదరాబాద్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. ఓకే మేడం. నమస్తే అరుణ గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి, నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది మేడం. ఓకే, ఎప్పటి నుంచి? ఇట్లా మెడ నొప్పి వచ్చింది, సైనసిస్ ప్రాబ్లం ఉంది. ఓకే, అయితే మెడ నొప్పి వచ్చింది మేడం. వీపు భాగం రైట్ సైడ్ అప్పుడప్పుడు, 2 సైడ్లు అప్పుడప్పుడు నొప్పి వచ్చింది, తిమ్మిర్లు వచ్చినట్టుగా. ఓకే, తిమ్మిర్లు వస్తున్నాయి అరుణ గారు? చెయ్య తిమ్మి వచ్చింది మేడం. కాలు కూడా మోకాలు నొప్పి వచ్చింది, పాదం దాకా నొప్పి వచ్చింది మేడం, ఎడం కాలు. ఓకే, మీకు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఏమైనా ఉందా? లేదు మేడం. ఓకే, దీని గురించి మీరు ట్రీట్మెంట్ ఏమైనా వాడుతున్నారా? స్పాండిలోసిస్ గురించి ఏం వాడలేదు మేడం. ఎప్పుడైనా క్లినిక్ వెళ్ళేది, అన్ని టాబ్లెట్లు వేసుకుంటే, ఇంజక్షన్ చేసుకుంటే తగ్గేది. ఓకే, మళ్ళీ ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చింది మేడం, కంటిన్యూగా బాగా నొప్పి ఉండేది. మీరు ఎక్స్రే కానీ ఏమైనా తీపించుకున్నారా? టెస్ట్ చేయించుకున్నారా? తీయించుకున్నాను మేడం. 2 years 3 years అవుతుంది. అప్పుడు కొంచెం వెన్నుపూస కొంచెం అరిగింది అన్నారు మేడం, కొద్దిగా అరుగుతుంది ఇప్పుడే అన్నారు. ఓకే అండి, ఫైన్, సరే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే, సో అరుణ గారు, కాలర్ గారు అడిగింది ఏంటంటే సర్వైకల్ మరి లంబర్ స్పాండిలోసిస్ 2 years బ్యాక్ అనేది అరగడం అనేది స్టార్ట్ అయింది. డాక్టర్ ఎక్స్రే చూసి చెప్పారు. కాకపోతే మెడిసిన్స్ అనేది కంటిన్యూగా వాడతలేరు. ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే, పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ యూస్ చేస్తున్నారు. కాకపోతే రెగ్యులర్ ట్రీట్మెంట్ అనేది వాడతలేరు. అరుణ గారు, నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను, మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు ఒక్కసారి రిపోర్ట్స్ తీసుకొని రండి. ప్రెజెంట్గా ఉన్న కండిషన్లో మీకు ఆడవాళ్ళకి స్పెషల్గా 30 years తర్వాత కాల్షియం, విటమిన్ D3 బాగా తగ్గిపోతుంది. కాబట్టి డెఫినెట్గా ఆడవాళ్ళలో ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. మీకు 2 years బిఫోర్ ఈ ప్రాబ్లం స్టార్ట్ అనేది అయింది. ప్రెజెంట్గా ఇది కొంచెం అడ్వాన్స్ అయ్యి ఉంటుంది. మీకు 2 years క్రితం అనేది ఇనీషియల్ స్టేజ్, అంటే జస్ట్ స్టార్టింగ్ మాత్రమే అయింది. ఇప్పుడు 2 years తర్వాత అది grade 1 కానీ grade 2లో వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్లు grade 3లో ఏదైతే కాంప్లికేషన్స్, అంటే అసలు మీ మెడ మూవ్మెంట్కి కూడా మీకు ఇబ్బందిగా అవుతుంది, అలాంటి కండిషన్ రావడానికి ఒక మెయిన్ రీజన్ ఏముంటుందంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ అనేది కంటిన్యూగా పేషెంట్స్ అనేది వాడరు. కాబట్టి 2 years కానీ 3 years తర్వాత సివియర్ స్టేజ్కి వచ్చేస్తున్నది. దాని తర్వాత ఎక్కువ టైం అనేది పడుతుంది దీనికి రివర్స్ చేయడానికి. సో నేను మీకు ఒక అడ్వైస్ ఇస్తాను, మీరు డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మీరు ప్రెజెంట్గా కొన్ని ఎక్సర్సైజెస్ అనేది చేయండి. మీకు జనరల్గా క్లినిక్కి వచ్చినప్పుడు ఎక్సర్సైజెస్ ఏం చేయాలి, ఏం చేయలేదు మీకు చెప్తారు. బరువు లేపడం అనేది స్టాప్ చేసేయండి. మీరు ప్రెజెంట్గా బరువు ఏమైనా లేపుతున్నారంటే డెఫినెట్గా అది స్టాప్ చేసేయాలి. అండ్ కాల్షియం కోసానికి డైలీ మీరు మిల్క్ అంటే పాలు అనేది కంపల్సరీ తీసుకోవాలి. మీరు ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. కొంతకాలం తర్వాత ఇది పూర్తిగా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటున్నాయి. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. రవీందర్ అనంతపురం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం. సార్ నమస్తే, చెప్పండి. కాలు చీలినాయి మేడం, పాదాలను చీలేదు, నచ్చేది మేడం, పద్దాలు లేకపోలేదు. ఓకే సార్, ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది మీకు? మాకు 2 నెలల మీద ఉంది మేడం. కాలు చీలేదు, నచ్చేది మేడం, పొద్దున్న లేకపోతే లేని నడతలేదు. ఓకే, దీంతో పాటు మెడ నొప్పి కానీ నడుము నొప్పి ఉందా? ఏంటి లేదు మేడం, మెడ నొప్పి, నడుము నొప్పి, ఏడు మోకాలు నొప్పి లేదు, కాలు పాదాలు అంటే చీలుతాయి. ఓకే, మీకు డయాబెటీస్ కానీ బీపీ కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏ షుగర్ లేదు, బీపీ ఎక్కట్లేదు మేడం, అట్లాంటివే లేవు మాకు. ఓకే అండి, సరే సార్. ఓకే, ఇది కాకుండా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్, గ్యాస్, అసిడిటీ, నిద్ర లేని ప్రాబ్లం? నిద్రేం బాగొద్దు, గ్యాస్ లేదు, మా కాలు చీలేదు మేడం. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది
ప్రెజెంట్గా కాళ్ళలో కొంచెం నమ్నెస్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ అనేది ఉంది. సో జనరల్గా ఈ ప్రాబ్లం అనేది మీకు లంబర్ స్పాండిలోసిస్ ఉన్నది అంటే, బ్యాక్ పెయిన్ ఉన్నదంటే జనరల్గా కాళ్ళల్లో తిమ్మిర్లు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ కేసులో మీకు డయాబెటీస్ కూడా లేదు, బీపీ కూడా లేదు, అయినా కూడా మీకు ఈ ప్రాబ్లం అనేది ఉన్నదంటే డెఫినెట్గా మీ బాడీ లోపల విటమిన్ B12 అండ్ విటమిన్ D అనేది తక్కువగా ఉంటుంది. సో ఒక్కసారి మీరు విటమిన్ B12 అండ్ విటమిన్ D మెడికల్ స్టోర్ నుంచి కొంచెం తీసుకోండి అండ్ కొంచెం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. మీ బాడీ లోపల హీట్ జనరేట్ ఎక్కువ అయినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయినా కూడా మీరు 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి మీ అన్ని బ్లడ్ చెకప్స్, థైరాయిడ్ ప్రొఫైల్, షుగర్ టెస్ట్ అవన్నీ చేసుకుంటూ ఉండండి. మీకు ఎప్పుడైనా కూడా మధ్యన మీరు ఎప్పుడైనా జారిపోయి పడిపోయారు లేకపోతే బ్యాక్ పెయిన్ వచ్చిందంటే మీకు డిస్క్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ప్రెజెంట్గా మీకు డిస్క్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, కాకపోతే ఈ డెఫిషియన్సీ వల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. డెఫినెట్గా మీరు 3 మంత్స్కి ఒకసారి మీ అన్ని బ్లడ్ రిపోర్ట్స్ చేయించుకుంటూ ఉండండి అండ్ ప్రెజెంట్గా విటమిన్ B12 అండ్ విటమిన్ D అనేది మీరు మెడికల్ స్టోర్ నుంచి తీసుకొని స్టార్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీను, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే అండి సార్. నమస్తే, చెప్పండి. అదే బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువగా వస్తుందండి. ఓకే. MRI స్కానింగ్ అది చేస్తే డిస్క్ అరిగింది అని చెప్పేసి అన్నారండి. ఓకే. ట్రీట్మెంట్ వాడుతున్నారా సార్? ఒక 5 నెలల నుంచి అయితే మెడిసిన్స్ వాడుతున్నాను, అయినా సరే తగ్గలేదని చెప్పేసి అనేసరికి ఆపరేషన్ రీసెంట్ గా వెళ్తే సర్జరీ పడుతుంది అని చెప్పేసి అంటున్నారండి. మీకు కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయా సార్? వస్తున్నాను, కాళ్ళు చేతులు ఇల్లు కూడా తిమ్మిర్లు వచ్చేస్తున్నాయండి. ఓకే. మీరు కూర్చొని ఉంటారా, వర్క్ చేస్తున్నారా, ఏమన్నా జాబ్కి వెళ్తున్నారా? పనికి వెళ్తుంటామండి. అయితే ఏంటంటే ఒక 6 నెలల నుంచి అయితే పూర్తిగా రెస్ట్ లోనే ఉన్నామండి, ఏ పని చేయట్లేదు. ఓకే సార్, ఫైన్ ఫైన్, సరే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. కాలర్ గారు అడిగింది 5 మంత్స్ నుంచి లంబర్ రీజన్లో అంటే నడుములో డిస్క్ డీజనరేషన్ అనేది ఉన్నది అండ్ ఇప్పుడు మెడిసిన్స్ అనేది ఎక్కువగా ఎఫెక్టివ్గా లేదు కాబట్టి సర్జరీ అనేది చెప్పారు. సో ఇది మెడిసిన్స్ వల్ల ఎంతవరకు ట్రీట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఇది క్వశ్చన్. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్కి డెఫినెట్గా మీరు ఒకసారి MRI రిపోర్ట్స్ తీసుకొని రండి. మీకు సర్జరీ లేకుండా, ఎక్కువ కాలం వరకు సర్జరీ రాకుండా మీకు నార్మల్గా డిస్క్ డీజనరేషన్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. మీకు 5 మంత్స్ బిఫోరే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. మీకు హోమియోకేర్ మెడిసిన్స్ వల్ల సర్జరీ లేకుండా ఈ డిస్క్ ప్రాబ్లమ్కి మనం డెఫినెట్గా 70 to 80% క్యూర్ అనేది చేయొచ్చు. కాకపోతే వెంటనే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం డైలీ మిల్క్ అనేది తప్పకుండా తీసుకోవాలి. దీంతోపాటు విటమిన్ D టాబ్లెట్స్ అనేది ఉంటుంది, అది కూడా మీరు స్టార్ట్ చేయండి. అండ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీకు అట్లీస్ట్ ఒక 1 to 1.5 year ట్రీట్మెంట్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మీరు ఎక్కువగా పులుపు అనేది తీసుకుంటే అది తగ్గించుకోండి. ఇవి చేసుకుంటూ మీకు డెఫినెట్గా సర్జరీ లేకుండా ఈ డిస్క్ ప్రాబ్లం అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఓకే అండి, మరి లంబర్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అలాగే సర్జరీ ఎలా చేయాలి? ఎస్. సో జనరల్గా మనం సర్వైకల్ స్పాండిలోసిస్లో డిస్కస్ చేసుకున్నట్లు మెడ భాగంలో వచ్చినప్పుడు స్పాండిలోసిస్కి మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. అదే నడుము భాగంలో వచ్చినప్పుడు మనం దానికి లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటాము. సో జనరల్గా ఈ లంబర్ రీజియన్లో నడుము భాగంలో L1 to L5 వరకు ఈ వర్టిబ్రే అనేది ఉంటుంది అండ్ దాని తర్వాత పూర్తిగా కింది నడుము ఏదైతే ఉంటుందో, లో బ్యాక్ అనేది ఏదైతే ఉంటుందో దానికి మనం సాక్రల్ రీజన్ అనేది అంటాము. సో ఎప్పుడైతే ఈ లంబర్ రీజన్లో, నడుము రీజన్లో మీకు అరగడం జరుగుతుంది, కాలర్ చెప్పినట్లు డిస్క్ డీజనరేషన్ అనేది అయ్యింది. సో ఎప్పుడైతే మీకు ఈ వర్టిబ్రే లోపల డీజనరేషన్, అరగడం అనేది చాలా హెవీగా ఉంటుందో అండ్ పెయిన్ కంటిన్యూస్గా ఉంది నడుములో, మీకు కొంచెం కూర్చున్నా కూడా మీకు పెయిన్ ఎక్కువగా అవుతున్నది అంటే డెఫినెట్గా మీకు లంబర్ స్పాండిలోసిస్ అనేది ఉన్నది. దీంట్లో కూడా గ్రేడ్ 1 to గ్రేడ్ 3 అనేది ఉంటుంది. మీకు సామాన్యంగా పెయిన్ అవుతుంది కూర్చున్నప్పుడు, కూర్చొని ఎక్కువసేపు పనిచేస్తే దానికి గ్రేడ్ 1 అంటారు. గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 అనేది కంటిన్యూస్ పెయిన్కి మనం జనరల్గా అంటాము. గ్రేడ్ 3లో లంబర్ స్పాండిలోసిస్లో డిస్క్ డీజనరేషన్ వల్ల జనరల్గా మన కూర్చోవడం కానీ నిలబడడం కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువగా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ కొంతమందికి సర్జరీ అంటే 5 to 10% కేసెస్లో సర్జరీ అనేది అవసరం వస్తుంది. అది సర్జరీ ఎవరికి అవసరం వస్తుందంటే ఎక్కువ కాలం నుంచి
ఎవరు ఆల్రెడీ డిస్క్ డీజనరేషన్తోని సఫర్ అవుతున్నారు, ఇనీషియల్ స్టేజెస్లో స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ అనేది సరిగ్గా తీసుకోలేదు, వాళ్ళు అలాగే కంటిన్యూ చేసుకున్నారు, ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే పెయిన్ కిల్లర్స్ వాడారు, అలాంటి వాళ్ళకి సర్జరీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ లంబర్ స్పాండిలోసిస్లో కూడా మీ స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా ఒక మంచి ట్రీట్మెంట్, కంటిన్యూస్ ట్రీట్మెంట్ అనేది వాడితే డెఫినెట్గా మీకు ఈ ప్రాబ్లంలో ఎప్పుడు కూడా సర్జరీ అనేది అవసరం అనేది రాదు. ఓకే అండి, స్పాండిలోసిస్కి లైటిస్కి ఉన్న డిఫరెన్స్ ఒక కాలర్ తర్వాత చెప్పండి. హలో, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం గారు, ఇప్పుడు ఆల్రెడీ నాకు ఏళ్ళు తిమ్మిరు రావడం, ఓకే, తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు బ్యాక్ పెయిన్, నడుము పెయిన్ బాగా వస్తుంది మేడం. ఓకే, ట్రీట్మెంట్ వాడుతున్నారా సార్? లేదు మేడం, లేదు మేడం, వాడలేదు. ఓకే సార్, ఓకే. మీకు డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏం లేవు మేడం. ఓకే, ఓకే, ఫైన్ సార్, ఫైన్. అండ్ మీకు ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? 43 మేడం. 43. మీ జాబ్ ఎలాంటి జాబ్? కూర్చొని చేస్తారా? కూర్చొని అంటే మేము అర్చకులం మేడం. ఓకే సార్, ఓకే, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ అడిగింది, ఎక్కువగా నడుము నొప్పి అనేది వస్తున్నది, తిమ్మిర్లు కూడా వస్తున్నాయి, అండ్ ఏజ్ 40+ ఉంది, కూర్చొని ఎక్కువగా వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సార్ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తాను, మీరు ప్రెజెంట్గా ఒక సింపుల్ ఎక్స్రే అనేది చేయించుకోండి మీ నెక్ అండ్ లంబర్ స్పైన్ అంటే బ్యాక్ లోపల. సో ఇవి రెండు చేయించుకున్నప్పుడు మీకు ఎక్కడెక్కడ అరగడం ఎంత ఉన్నది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ రిపోర్ట్స్ మీరు ఒక్కసారి హోమియోకి ఇంటర్నేషనల్కి తీసుకొని రండి. సార్ దీనికి కంటిన్యూస్ ట్రీట్మెంట్ అనేది అవసరం వస్తుంది, బికాస్ ఈ ప్రాబ్లంలో అరగడం అనేది ఒక్క రోజులో జరగదు, దానికి చాలా ఇయర్స్ టైం అనేది పడుతున్నది. అంటే మీరు కొంతకాలం నుంచి జాబ్ చేస్తున్నారు, ఒక 3 years 5 years 10 years నుంచి, అంటే డెఫినెట్గా అది 3 years బిఫోరే మీకు ఈ ప్రాబ్లం అనేది లోపల డెవలప్ అవుతుంది. మీకు సిమ్టమ్స్ అనేది ఇప్పుడు సివియర్గా కనపడుతున్నాయి, కాకపోతే 40+ ఏజ్ అయిన తర్వాత సిమ్టమ్స్ అనేది కొంచెం తీవ్రంగా స్టార్ట్ అవుతాయి. సో మీకు ఇప్పుడు 43 years ఏజ్ ఉన్నప్పుడు, మీకు 37 కానీ 38 years ఉన్నప్పుడు మీకు ఈ యాక్చువల్ ప్రాబ్లం అనేది లోపల ఇనీషియల్ స్టేజెస్లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు జనరల్గా మన బాడీ లోపల కాల్షియం అనేది నార్మల్ ఉంటుంది, స్పెషల్గా మగవాళ్ళకి 40 years తర్వాత కాల్షియం తగ్గిపోతుంది. కాబట్టి మీకు ఇప్పుడు ఈ పెయిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత దీనికి కంటిన్యూస్ ఉండాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఒక 18 months, 1 year to 18 months ట్రీట్మెంట్ వాడిన తర్వాత మీకు లోపల ఉన్న డీజనరేషన్ అనేది రివర్స్ అనేది పూర్తిగా అవుతుంది, అండ్ మీకు ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో అది తగ్గిపోతూ ఉంటుంది. దీంతో పాటు కొన్ని టెస్ట్ అనేది ఉంటుంది, ఆర్ఏ ఫ్యాక్టర్, సిఆర్పి అండ్ సిబిసి విత్ ఈఎస్ఆర్ అండ్ విటమిన్ డి. ఈ టెస్ట్ కూడా మీరు డెఫినెట్గా ఒకసారి చేయించుకోండి. ఇవన్నీ చేయించిన తర్వాత మీకు కరెక్ట్గా ఎంత కాలం ట్రీట్మెంట్ అవసరం వస్తుంది అది మనం డిసైడ్ చేసి మీకు చెప్తాము. అండ్ ప్రెజెంట్గా కాల్షియం అనేది బాడీలో ఎక్కువగా తీసుకోండి, అండ్ విటమిన్ డి కూడా కొంచెం స్టార్ట్ చేయండి. మీరు కూర్చొని వర్క్ చేస్తున్నారంటే కంటిన్యూస్గా కూర్చోకుండా ఒక 30 minutes కానీ 1 hourకి ఒకసారి మీరు లేచి నిలబడండి, ఒక 5 to 10 minutes కోసానికి. సో దాట్ ఈ లంబర్ స్పాండిలోసిస్ అనేది మీకు ఎక్కువగా అడ్వాన్స్ అనేది అవ్వకుండా నార్మల్గా ఉన్న స్టేజ్లో ఆగిపోతుంది. ఓకే అండి, స్పాండిలైటిస్కి స్పాండిలోసిస్కి అంటే డిఫరెన్స్ అడిగాను, చెప్పండి. సో జనరల్గా స్పాండిలోసిస్ అండ్ స్పాండైలైటిస్ ఇవి రెండు కూడా ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. స్పాండిలోసిస్ లోపల అరగడం అనేది ఎక్కువగా జరుగుతుంది, సో పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. అదే స్పాండైలైటిస్ మన మెడికల్ టర్మ్స్లో ఎప్పుడైతే ఐటిస్ అనేది వర్డ్ మనం యూజ్ చేస్తామో అది ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్కి, వాపుకి మనం యూజ్ చేస్తాం. సో మనం కొంతమందికి చూస్తూ ఉంటాము నెక్ వెనక చాలా హెవీగా ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. సో ఆ ప్రాబ్లం అనేది స్పాండైలైటిస్ అనేది అంటూ ఉంటాం. ఓకే అండి, స్పాండిలోసిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.